ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు అర్థములు 128వ కీర్తన. శుద్ధరాత్రి సద్దణంగా. కుమారుడగు దేవుడు. ఈ కీర్తనను రచించిన వారు జోసెఫ్ మోర్ గారు. ఈ కీర్తన అర్థాలు మనకు అందించిన వారు డాక్టర్ చొప్పల వనజ గారు. మొదటి చరణం. శుద్ధ మంచి, సద్దణంగా సద్దు అణంగా, అలికిడి లేనప్పుడు. శుద్ధ దంపతుల్ కన్య మరియా యోసేపులు. దివ్య ప్రశాంతముగా చక్కగా. భావం: చక్కని రాత్రియందు అలికిడి లేని సమయమున అందరూ నిద్రపోవచుండగా మంచి తల్లిదండ్రులు మేల్కొని ఉండగా ఓ పరిశుద్ధ బాలుడా చక్కగా నిద్రించుము. రెండవ చరణం. దూతల హల్లెలూయ. దూతల యొక్క స్తుతి. ఎందుకిట్టులు, ఎందుకు ఇట్టులు, ఎందుకు ఈ విధముగా. భావం: అలికిడి లేని చక్కని రాత్రియందు దూతలు దేవుని స్తుతించుచుండగా ఎందుకు ఇలా పాడుచున్నారని భయపడిన గొల్లవారికి క్రీస్తు జన్మించెను, క్రీస్తు జన్మించెను అని దూతలు వారికి తెలిపిరి. మూడవ చరణం. కొమరుండ కుమారుడా. ప్రేమలొల్కు ప్రేమలు ఒల్కు, ప్రేమ అధికమవగా. భావం: అలికిడి లేని చక్కని రాత్రియందు ఓ దేవుని కుమారుడా, నీ ముఖము నుండి పొంగిపొరులు ప్రేమ చేత నేడు మాకు రక్షణ వచ్చెను. ఈ రక్షణ నీవు పుట్టుట చేతనే, నీవు పుట్టుట చేతనే. ఈ కీర్తనను గానము చేసిన వారు డేవిడ్ సందీప్ పల్లపు. కీర్తన విందాము. శుద్ధరాత్రి సద్దణంగా నందరూ నిద్రపోవా. శుద్ధ దంపతుల్ మేల్కొనగా పరిశుద్ధుడవు బాలకుడా. దివ్య నేత్రపొమ్మా, దివ్య నేత్రపొమ్మా.